వికసిత్ భారత్, డెవలప్డ్ నేషన్, డెవలప్డ్ ఇండియా. సో ఐ థింక్ దీంట్లో చాలా మటుకు ల్యాండ్ మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్రీడమ్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూజువల్లీ మనం తెలిసిన మటుకు లీడర్స్ గురించి మాట్లాడుతుంటాం. అది మహాత్మా గాంధీ ఉండొచ్చు, జవహర్ లాల్ నెహ్రూ ఉండొచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉండొచ్చు, ఇక మిగతా చాలామంది ఉన్నారు. కానీ ఐ థింక్ దెర్ ఆర్ ఫ్యూ పర్సనాలిటీస్ వాళ్ళ గురించి ఎక్కువ న్యూస్లో ఎక్కువ రాదు, కానీ వాళ్ళ గురించి మాట్లాడాల్సింది. రైట్ సార్. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అంటే మనం జస్ట్ ఆ టైంలో అసలు టైమ్స్ ఎలా గడిచుంటాయో ఇమాజిన్ కూడా చేసుకోవడానికి కష్టం, ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు ఏంటి అనేది. బట్ వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ పవర్, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వాళ్ళ నేషనలిస్టిక్ ఫీలింగ్ అయితే మొత్తానికి ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము తలుచుకోవాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఆయన ఎప్పుడు చెప్పినట్టుగా గివ్ మీ బ్లడ్ అండ్ ఐల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నారు. సో అఫ్ కోర్స్ చాలామంది బ్లడ్ ఇచ్చారు అండ్ ఫ్రీడమ్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ నేతాజీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూజువలీ ఆయన చిన్నప్పటి నుండి లేదంటే దాని తర్వాత చైల్డ్హుడ్ ఎలా గడిచింది, ఎలా కాలేజ్కి వెళ్ళారు, వాట్ కైండ్ ఆఫ్ అ కిడ్ హీ వాజ్ అనేది మాట్లాడినప్పుడు ఫస్ట్ కటక్లో పుట్టిన తర్వాత కాలేజ్ డేస్ కానీ ఇవన్నీ కూడా గడిచిపోతున్నాయి. సో ఫస్ట్ ఆయన చైల్డ్హుడ్లో ఎలాంటి మెంటాలిటీ ఉండేది అండ్ ఇలాంటి ఒక పవర్ఫుల్ స్లోగన్స్ ఇచ్చారు ఆయన లైఫ్లో అంటే ఆయన డిటర్మినేషన్ కానీ స్పెషలీ చైల్డ్హుడ్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండింది ఆయన మీద అనేది ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. సుభాష్ చంద్రబోస్ అనేది ఒక మనిషి మనం మాట్లాడడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 hour సరిపోదు. ఎందుకంటే ఈజ్ లైఫ్ వాజ్ టూ ఎక్స్టెన్సివ్ అన్నమాట. చాలా కాంప్లికేటెడ్ మనిషి. ఈ వాజ్ మహాత్మా గాంధీ ఈజ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్, ఈవెన్ నెహ్రూ కూడా. కానీ సుభాష్ చంద్రబోస్ అట్లా కాదు, ఆయనకి వేరింగ్ మూడ్స్ ఉండే ఒక టైంలో. ఓకే, కటక్ మీరు చెప్పినట్లు దట్ టైమ్ ఆఫ్ కోర్స్ ఒడిశా అని సపరేట్ స్టేట్ లేదు, కానీ కన్సిడర్డ్ పార్ట్ ఆఫ్ బెంగాల్, గ్రేటర్ బెంగాల్ లాగానే పుట్టింది అక్కడే. అండ్ వాళ్ళ ఫాదర్ జానకినాథ్ బోస్ వాజ్ అ వెరీ ఫేమస్ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండే. వాళ్ళ అమ్మగారు ప్రభావతి దేవి. అండ్ వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండే నేతాజీ మీద. ఇన్ఫ్యాక్ట్ సంస్కృతం నేర్చుకున్నారు అమ్మగారి దగ్గర నుంచి. హీ లెర్న్ మహాభారత్ అండ్ శ్లోకాస్ కూడా నేర్చుకున్నారు. వెరీ ప్రొఫిషియంట్ అన్నమాట సాంస్క్రిట్లో. కానీ సుభాష్ చంద్రబోస్ చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక డిటర్మినేషన్ ఆయనలో ఉండే, అది వాళ్ళ టీచర్స్ కనిపించింది. వన్ ఆఫ్ హిస్ ఎర్లియస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పాలంటే వాళ్ళ హెడ్ మాస్టర్ ఒకరు ఉండే, బేనీ మాధవ్ దాస్. ఇట్ వాజ్ అ మ్యూచువల్ రెస్పెక్ట్. బేనీ మాధవ్ దాస్కి ఎప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే ఆ యంగ్స్టర్ మీద చాలా మటుకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే, ఒక రోజు ఈయన పెద్ద ఒక లీడర్గా పైకి వస్తారని. సేమ్ టైం సుభాష్ చంద్రబోస్, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్ డిసిప్లినరీ ఉండే, ఎక్కువ కాంటాక్ట్ లేకుండా ఆయన ఎప్పుడు బిజీగా ఉంటారు. మదర్తోని కాంటాక్ట్ ఉంటుంది, కానీ స్కూల్లో ఒక లేట్గా వచ్చారు ఈ ప్రిన్సిపల్ గారు. ఆయన ఎండ్ ఆఫ్ హిస్ స్కూల్ లైఫ్కు ఆయన ఆ టైంలో బేనీ మాధవ్ దాస్ స్కూల్కి ప్రిన్సిపల్గా వచ్చారు. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది స్కూల్లో. ఖుదీరామ్ బోస్ జయంతి రోజు వీళ్ళు ఆ రోజు పిల్లలు అక్కడ స్కూల్లో ఉన్న పిల్లలు ఫాస్టింగ్ చేశారు. ఫాస్టింగ్ చేసి ఆ రోజు ఒక మీటింగ్ పెట్టారు. దాన్ని బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కి తెలిసిపోయింది. అండ్ దే ఆస్క్డ్ బేనీ మాధవ్ దాస్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, ఎందుకు జరిగింది, మీరు ఎట్లా అనుమతించారని. సో ఆయన చెప్పాను, నేను అనుమతించాల్సింది ఏముంది దీంట్లో, ఇట్స్ వెరీ న్యాచురల్. ఖుదీరామ్ బోస్ అనే ఒక యంగ్స్టర్ని మీరు ఉరిదీశారు, ఆయనకి ఆ రెస్పెక్ట్ ఇవ్వడానికి పిల్లలు చేశారు అంతే. దాని తర్వాత బేనీ మాధవ్ దాస్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అక్కడి నుంచి, ఒక పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ లాగా ఆయన పంపించేశారు అక్కడి నుంచి. కానీ ఎర్లీ డేస్ ఫస్ట్, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అనే మనిషి ఫస్ట్ ఒక గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ వాజ్ అకాడమిక్స్. హీ వాజ్ బ్రిలియంట్ ఇన్ హిస్ అకాడమిక్స్. అది మనం చాలా మన దగ్గర ఉన్న ఎర్లీ డేస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ చూస్తే చాలామందికి అకాడమిక్స్లో ఇంట్రెస్ట్ ఉండే, కానీ వాళ్ళు పర్స్యూ చేయలేదు. అది మీరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ చూస్తే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు, నెహ్రూ ఏమో హ్యారోకి వెళ్ళారు. ఓకే, అట్లాంటి చాలామంది ఉన్నారు, ఈవెన్ సర్దార్ పటేల్. కానీ ఈ పర్టికులర్ పాయింట్లో మనం చూస్తే సుభాష్ చంద్రబోస్ అనే ఒక యంగ్స్టర్ కటక్లో చదువుకోవడము, అక్కడి నుంచి ముందుకెళ్ళి తర్వాత ఆఫ్టర్ స్కూలింగ్ డేస్ ఆయన ఈ మూవ్ టు కల్కట్టా. ఐ థింక్ ఇట్ వాజ్ 1913. అండ్ వాళ్ళ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అన్నమాట, చాలా డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర. అండ్ దే వర్ వెరీ వెల్ ఆఫ్ ఫైనాన్షియలీ. కానీ సుభాష్కి ఎప్పుడు సోషల్ సర్వీస్ అనేది ఆయన చిన్నప్పటి నుంచి ఆయన బ్లడ్లో ఉండేది. ఎక్కడో ఎవరికో ఏదో ఆ టైంలో కాలరా వాజ్ వెరీ కామన్. సో
డాక్టర్లు భయపడుతుండే వెళ్ళడానికి. ఓకే. కానీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళని ట్రీట్ చేయడం. అండ్ వాళ్ళ అమ్మగారికి చాలా టెన్షన్ ఉండే, ఎందుకంటే ఈయన మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ మీద ఏదైనా దీని ఇంపాక్ట్ ఉంటుందా కాలర్, అది ఇట్స్ వెరీ హైలీ కంటేజియస్ డిసీజ్. ఓకే. కానీ సుభాష్కి అదేం లేదు. అట్లనే ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఏది కనిపించినా కానీ ఒక పేదోడు కనిపిస్తే కూడా పాకెట్ మనీ, వాళ్ళ అమ్మగారు ఇచ్చిన పాకెట్ మనీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. స్వతహాగా అలాంటి స్వభావమే ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాపెండ్ లేటర్ ఇన్ కల్కటా ఆల్సో. కల్కటాలో ట్రామ్లో ట్రావెల్ చేయడానికి వాళ్ళ నాన్నగారు పాకెట్ మనీ ఇచ్చారు నెలకి ఇంత అని చెప్పి. కానీ ఇంటి నుంచి దిగంగానే ఎవరైనా ఒక పేద ఆయన చూస్తే, ఎవరైనా సమ్ బెగ్గర్ ఆర్ సంబడి ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, తినడానికి ఏం లేకుండా ఇమ్మీడియట్ ట్రామ్ డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు, నడుచుకుంటూ కాలేజ్కి వెళ్తుండే. ఓకే. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ వాస్. సెల్ఫ్లెస్ అండ్ పబ్లిసిటీ సీకర్ కాదు, ఏం కాదు, క్వైట్లీ హీస్ టు డూ. సో అదొక ఎర్లీ డేస్ నుంచి సుభాష్ లైఫ్లో ఒక లీడర్షిప్ క్వాలిటీ మనకు కనిపిస్తుంది. వాస్ ఇస్ సోషల్ సర్వీస్. ఓకే. అండ్ సోషల్ సర్వీస్ ఏదో ఇప్పుడులాగా ఫోటోలు తీయడము, సెల్ఫీలు తీయడం, ఆ లీడర్లు చూస్తారు చూడండి, ఎవరికైనా ఒక చిన్న ప్యాకెట్ ఒక బియ్యం బ్యాగ్ ఇస్తే కూడా పెద్ద షో చేస్తారు, దానికి చెక్ ఇస్తే కూడా ఫోటోలు తీసి టెలివిజన్ ఛానల్ వాళ్ళు పిలుస్తారు. ఆ టైంలో అదేం లేకుండే. అండ్ హీ వాజ్ నాట్ బాదర్డ్. సో ఆయనకు ఒక్కటే ఉండే, అకాడమిక్స్లో హీ వాజ్ బ్రిలియంట్, స్కూల్లో కూడా. సో అక్కడ ఆయన చదివింది కూడా, అక్కడ చదివిన తర్వాత దెన్ హీ మూవ్ టు ఆఫ్ కోర్స్ కల్కటాకి మూవ్ అయ్యారు. ఇనిషియల్ డేస్ చూస్తే ఆయనకి ఈ చెప్పినట్లు పెద్ద ఫ్యామిలీలో అటెన్షన్ కొంచెం తక్కువ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే ఇంతమంది 14 మంది ఉన్నారు, 14 మందిలో 9వ అబ్బాయి అనమాట దాంట్లో. ఓకే. ఈ రావెన్షా కాలేజియేట్ స్కూల్ అని కటక్లో చదివారు అనమాట. ఈ స్టడీడ్ దేర్. అండ్ అక్కడి నుంచి ఆయనకు చాలా మటుకు చిన్నప్పటి నుంచి ఒక స్కిల్ ఉండే, రైటింగ్ స్కిల్ అండ్ డిబేటింగ్ స్కిల్. తర్వాత ఆయన వెన్ ఈ బికేమ్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆయన చాలా మటుకు ఎంఫసైజ్ చేశారు, డిబేటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయండి. ఇది నాకు కూడా ఒక ప్యాషన్ ఉంది, కానీ నేను చిన్నప్పటి నుంచి మా స్కూల్లో నేర్పించారు, డిబేటింగ్ స్కిల్స్ ఉండాలి పిల్లల్లో. ఆయన చెప్పారు కూడా, వెన్ యూ బికమ్ లీడర్, మీరు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో డిబేట్ చేయాలంటే యూ షుడ్ బి హ్యావింగ్ అ డిబేటింగ్ స్కిల్స్. అండ్ మన ఎర్లీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూస్తే మనకి, వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ బీయింగ్ అడాప్ట్, ఆ టైంలో అంబేద్కర్ గారి డిబేట్స్ కానీ, ఆచార్య కృపలాని, ఈవెన్ నెహ్రూ, చాలామంది సీనియర్ లీడర్స్, పటేల్జీ, వీళ్ళందరూ వాళ్ళ డిబేటింగ్ స్కిల్స్ హై క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. కాన్స్టిట్యూషన్ని రాసేటప్పుడు కూడా ప్రతి ఒక్క పాయింట్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ అవన్నీ చేసిన తర్వాతే ఇట్ వాస్ డెవలప్డ్ కదా. కరెక్ట్. అండ్ ఇట్ టుక్ హౌ మెనీ ఇయర్స్? 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, 1950లో వి బికేమ్ ఎ రిపబ్లిక్. అప్పుడు దాకా టెక్నికలీ వీఆర్ ఎ డొమినియన్ స్టేటస్, అంటే వీఆర్ అండర్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ టైంలో. కానీ దాని తర్వాత సో ఈ స్కిల్ చూడండి, అది తర్వాత కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఈ హెడ్ మాస్టర్ బేనీ మాధవ్ దాస్ గారి ఇంపాక్ట్ కూడా చాలా మటుకు సుభాష్ మీద ఉండే. అండ్ దట్ షోస్ అప్ లేటర్. ఆయన ఆఫ్ కోర్స్ కల్కటాకి వెళ్ళారు. కల్కటాలో వెళ్ళి హీ జాయిన్డ్ అ కాలేజ్ దేర్, మన అందరు తెలిసిందే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. 1913లో హీ జాయిన్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ కోల్కతా. ప్రెసిడెన్సీ కాలేజ్ అని ఆ టైంలో ఇట్ వాజ్ అ హాట్ బెడ్ ఆఫ్ రెవల్యూషనరీస్. బెంగాల్ అంటే రెవల్యూషనరీస్. అంత ఇంపాక్ట్ ఢిల్లీలో కానీ, అప్పుడున్న బాంబేలో కానీ, అప్పుడున్న మెడ్రాస్లో కానీ లేకుండే. కానీ కల్కటాలో రెవల్యూషనరీస్ పెద్ద ఒక గ్యాంగ్ ఉండే అక్కడ అన్నమాట. అండ్ దేవర్ నాట్ వాళ్ళు ఎవరితో అఫిలియేషన్ లేదు వాళ్ళకి, కాంగ్రెస్తోనో మిగతా వాళ్ళతో ఎవరితో లేదు, ఇండిపెండెంట్గా. ఆ గ్యాంగ్లో హీ వాక్డ్ ఇన్ అన్నమాట. అది ఒక టర్నింగ్ పాయింట్ ఉండే సుభాష్ చంద్రబోస్ లైఫ్లో.